దేవుని వాక్యాన్ని చదువుదాం. పరమగీతములు 1వ అధ్యాయం 5వ వచనం మరొకసారి చదువుదాం. 1వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను కేదారు వారి గుడారముల వలెను సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం మీకందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకములు కలవు. ఈ 66 పుస్తకాలలో ప్రాముఖ్యమైన పుస్తకములు 1 పరమగీతము, 2 ప్రకటన గ్రంథము. ప్రియులారా, మరి పరమగీతం అనేటువంటి గ్రంథాన్ని దావీదు కుమారుడైన సొలొమోనుచే రచించబడింది. మరి దావీదు కుమారుడైన సొలొమోను రాజు గారు 3 పుస్తకాలు రాశారు. వాటిలో ఒక పుస్తకం చెప్పండి, ఏ పుస్తకం అది? సామెతలు, ప్రసంగి, పరమగీతములు. ఈ 3 చాలా శ్రేష్టమైనవే. అయితే పరమగీతము మరీ శ్రేష్టమైన పుస్తకం. పరమగీతములో ఏమున్నదంటే, ఈ యొక్క పాటకు అర్థం ఏంటంటే పరలోకపు పాట లేక పరలోకపు గీతము అని అర్థం ఇవ్వబడుతోంది. ఈ పాటకు భూలోకములు ఎన్ని పాటలున్నా సాటి రావు. అందుకనే మరి యూదులైన వారు వారి వివాహ సమయాలలో ఈ పాటను మోకాళ్ళ మీద పెండ్లి సమయంలో చదువుతారట. ప్రియులారా, ఈ పరమగీతం అనే పుస్తకాన్ని సొలొమోను తన ప్రియురాలైనటువంటి మరి షూలమితి వారి మధ్య జరిగిన ప్రేమ సంభాషణగా లేక ప్రేమ కావ్యముగా మనం చూస్తాము. ఎన్నో మార్లు ఈ గ్రంథమును గూర్చి మనం ధ్యానం చేశాం. ప్రభు చిత్తమైతే ఈ దాదాపు 8 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క పరమగీతం అనే పుస్తకంలో చాలా వచనాలు ఉన్నాయి. ఒక్కొక్క పదము ఒక్కొక్క శ్రేష్టమైన లోతైన భావాల్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ప్రభు చిత్తమైతే ఈ 8 అధ్యాయాల్ని క్రమం తప్పకుండా ఇక్కడి నుంచి మనము ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సరే, ఈ గ్రంథములో ఉన్న పదజాలాన్ని మనం ఆలోచించినప్పుడు ఇది భౌతికమైన నేత్రాలతో మనం దీన్ని చూస్తే తప్పు మార్గములోకి వెళ్తాం. కానీ ఈ గ్రంథాన్ని ఆధ్యాత్మికమైన మరి అగాపైన దైవిక ప్రేమతో మనం ఈ పుస్తకాన్ని చదివి ధ్యానించినప్పుడు మనము ఆత్మీయ అనుభవంలోనికి వెళ్ళగలుగుతాం. సరే ప్రియులరా, ఈ షూలమితికిని ప్రియురాలైన షూలమితికిని ప్రియుడైన సొలొమోనుకు మధ్య జరిగిన ఈ సంభాషణ, ఈ సొలొమోను రానయ్యున్న రాజులకు రాజైన ప్రభువైన యేసుక్రీస్తు అనే పెండ్లి కుమారునికని తన రక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘానికని సూచనగా కనబడుతూ ఉంది. సరే ప్రియులరా, ఈ గ్రంథములో ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి వర్ణన చాలా చక్కగా వర్ణించుకుంటూ ఉంటారు. సొలొమోను మీద ఉన్నటువంటి ఆయన రూపాన్ని, అందాన్ని ఈ షూలమితి వర్ణిస్తే, షూలమితిలో ఉన్నటువంటి గుణ లక్షణాలని ఈ సొలొమోను వర్ణిస్తూ ఉంటాడు. వీరిద్దరి మధ్య జరిగిన శ్రేష్టమైన సంభాషణ. సరే, 5వ వచనంలోకి వచ్చేసరికి ఈ షూలమితి అనేటువంటి ఈ యొక్క ప్రియురాలైనటువంటి సొలొమోను యొక్క ప్రియురాలు ఏమని సంబోధిస్తుందో చూద్దాం. తన్ను తాను ఈ విధంగా చెప్పుకుంటూ ఉంది. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను
సౌందర్యవంతరాలను చూడండి ఏమంటది, యెరూషలేము కుమార్తెలతో చెప్తుంది ఏమే, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఈమెకి ఎందుకు నలుపు వచ్చింది, ఎందుకు నల్లగా మారిపోయింది ఏమా అనంటే 6వ వచనంలో చెప్తాడు చూడండి, నేను నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి. ఎందుకు నల్లగా మారిపోయింది ఈమె రూపం, ఈమె కావలి కత్తె, ద్రాక్ష తోటల్ని కాపలా కాసినటువంటి కావలి కత్తె. ఎందుకు ద్రాక్ష తోటలను కావలి కాసింది ఈమె, తమ సహోదరులు ఈమె మీద కోపగించి కాపలా కత్తిగా పెట్టేశారు. ఈమె ఎండనగా వాననగా నువ్వు ఎలా పడుండని చెప్పారు. ప్రియులారా, ఎందుకు సహోదరులు కోపం వచ్చిందని అంటే చరిత్ర చెప్తుంది, సొలొమోను ఒక రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ ద్రాక్ష తోటల గుండా ప్రయాణం చేసినప్పుడు ఈమెను చూచాడట. ఈమె చాలా నల్లగా ఉంది, చాలా అందంగా ఉంది. ప్రియులారా చూడండి, అప్పుడు ఈ సొలొమోను ఆమెను ప్రేమించడం చూచి సహోదరులు సొలొమోనును అసహించుకున్నారట. ఎవరిని? సొలొమోన్ని. అప్పుడు సొలొమోను ఎప్పుడైతే అసహించుకున్నారో ఈమెనట ద్రాక్ష తోటలకు కాపలి గట్టిగా పెట్టారట, మా మాట వింటలేదని. అందుకని సొలొమోను రాజు ఈమెను కలుసుకోవడానికి కాపరి వేషంలో వచ్చేవాడట. ఇది చరిత్ర. ఏ వేషంలో వచ్చేవాడు? కాపరి వేషంలో. అవును, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, సొలొమోను ప్రభువుకు గుర్తుగా ఉన్నప్పుడు మన ప్రభువు కూడా కాపరిగానే వచ్చాడు. గొర్రెలకు నేను మంచి కాపరిని, మనల్ని కలుసుకోవడానికి, తన సంఘాన్ని కలవడానికి. అందువలన ఈమెట ఎండనక వాననక ఆ ద్రాక్ష తోటలను కాపలా కాసినందువలన ఈమె యొక్క శరీర యొక్క రంగు ఎలాగ మారిపోయిందట? నల్లగా మారిపోయింది. ఎండనగా శ్రమలు. ఎండంటే ఏంటండి? శ్రమలలో ఈమె నలిగిపోయింది గనుక ఈమె శరీరము ఒకవేళ నల్లగా మారిందేమో కానీ ఈమె అంతరంగము సౌందర్యంగా మారిపోయింది. సరే, ఈ వాక్యంలో నా సబ్జెక్ట్ ఇది కాదు. ఇప్పుడు ఈమె యెరూషలేము కుమార్తెలు అందరూ ఈమెను చూసి చిన్న చూపులు చూస్తున్నారు. ఈమె ఎంత నల్లగా ఉంది, కర్రీగా ఉంది అని చిన్న చూపులు చూస్తే అప్పుడు వాళ్ళకి సమాధానం ఇస్తుంది ఈమె. లోకం ఎప్పుడు మనల్ని చిన్న చూపే చూస్తుంది. లోకములో ఉన్న మనుషులు, మన చుట్టూ ఉన్న సమాజము మన భక్తిని మెచ్చలేక మనలో చిన్న సమస్యలను బట్టి వారు మనల్ని హేళన చేస్తానే ఉంటారు. వాళ్ళు మనల్ని మొత్తుతూనే ఉంటారు. అయితే ప్రభునందు ప్రియులారా, మనం ధైర్యాన్ని కోల్పోకూడదు బాధల్లో. ఈమె లోకములో ఉన్నటువంటి యెరూషలేము కుమార్తెలు ఎంతగా నిందిస్తున్నా ఈమె చెప్పే ఆమె నిర్ణయం ఎలా ఉందో చూద్దాము ఈరోజు. ఆమె ఏం చెప్తుందంటే, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. నాకు ఈ శ్రమలలో ఉన్నా నేను ఆత్మీయంగా ఎలాగున్నాను? నేను ఎలాగున్నాను? బాధలలో ఉన్నా నేను అందంగానే ఉన్నాను, నా ఆత్మీయ సౌందర్యములో కలతప్పలేదు అని చక్కగా, నా బాహ్య సౌందర్యం నల్లగా ఉండొచ్చు, నా లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఎలాగున్నాడు? సౌందర్యంగా ఉన్నాడు అని చెప్తూ ఈమె సౌందర్యాన్ని 2 పోలికలతో పోలుస్తూ చెప్పింది. ఈరోజు ఒక పోలికను ధ్యానం చేద్దాం. ఏంటి ఆ పోలిక? చదవండి కిందకి. బాధలు మనలను కుంగేసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన,
సైన్యములకు పతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, సమస్యలను ఎరుకోగోడలు, బాధలను ఎరుకోగోడలు, భయంకరమైనటువంటి ఇబ్బందులను ఎరుకోగోడలు, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈమె ఎన్ని విధాలుగా అవమానపరచబడుతున్నా, నిందించబడుతున్నా, ఈ యెరూషలేము కుమార్తెలు బాధిస్తూ ఉన్నా, ఈమె స్టాండ్ ఏంటంటే, నేను నల్లగా ఉండవచ్చు మీ దృష్టికి, కానీ నేను సౌందర్యవంతురాలను. ఈమె సౌందర్యం, ఆత్మ సంబంధమైన ఈ సౌందర్యాన్ని దేంతో పోల్స్తుందంటే, ఇక్కడ రెండు విషయాలు నేను మీతో ఒక మాట చెప్తాను ఈరోజు. చూడండి, పరమగీతములు 1వ అధ్యాయం 5వ వచనములో ఆమె ఏమని పోల్చుకుంటుందంటే తన సౌందర్యాన్ని, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈమె తన సౌందర్యాన్ని రెండు విధాలుగా పోల్చి చెప్తూ ఉంది. నా సౌందర్యము కేదారు వారి గుడారముల వలె ఉన్నది, మొదటిది. రెండవది అంటది, నా సౌందర్యము సొలొమోను మహారాజు యొక్క ప్యాలెస్లో ఉన్న కర్టన్స్ అంటే తెరల వంటిది, అంత అందమైనది నా సౌందర్యం. ప్రియులారా, ఆమె సౌందర్యం రెండిటికి పోల్చి చెప్తుంది ఈ పెండ్లు కుమార్తె. ఒకటి, కేదారు వారి గుడారములు. చెప్పండి, ఏ గుడారములు? కేదారు వారి గుడారములు ఎంత అందంగా ఉంటాయో నేను అంత అందగత్తెని. రెండవది ఆమె అంటది, సొలొమోను మహారాజు యొక్క ఆ అంతఃపురములో ఉన్నటువంటి కర్టైన్స్ అంటే తెరలు ఎంత అందంగా ఉంటాయో. ప్రియులారా, వచ్చే వారం సొలొమోను యొక్క కర్టైన్స్, గుడారం అనగానే బయటికి కనబడే సౌందర్యం. మనం కొన్ని ఇళ్ళు చూసినట్టు ఎంత అందంగా కట్టాడండి ఇల్లు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని చెప్తాం. ఇక్కడ ఈ కేదారు వారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. బైబిల్ ఏం చెప్తుందో. ప్రియులారా, కేదారు వాళ్ళు గురించి చరిత్ర ఏం చెప్తుందో వివరిస్తాను. ఇది బయటికి కనబడే సౌందర్యం. గుడారాలంటే టెంట్స్. పూర్వకాలంలో మన పితరులందరూ టెంట్లలోనే బ్రతికారు. స్థిరమైన ఇల్లులు యెరూషలేము పాలస్తీనా వచ్చే వరకు లేవు వాళ్ళకి. వాళ్ళు సంచారకులు, యాత్రికులు. మనం కూడా యాత్రికులమే. ఇవేవి స్థిరం కాదు, ఉన్నంత కాలమే. రెండవదిగా కర్టైన్స్ అనేవి లోపల ఉండేటువంటి ఆ అందాన్ని బయటికి కనబడకుండా
సీక్రెట్గా ఉంచేటువంటి ఆ కర్టెన్స్, లోపల ఉన్న వాళ్ళు బయటికి కనబడకుండా మరుగు చేసేటువంటి తెరలు అనమాట అవి. మీకు అర్థమవుతుందా? కర్టెన్స్ అంటే ఇవి ఎందుకు? డోర్ కర్టెన్స్ లోపల ఉన్న వాళ్ళు బయటికి లోపల ఉన్న వాళ్ళు బయటికి కనబడకూడదు, రహస్యంగా ఉంచేది. రేపు వచ్చే వారం ఈ సొలొమోను తెరల గురించి మాట్లాడదాం. ఈరోజు ఈమె చెప్తుంది, నేను బహిరంగంగా నల్లగా ఉండవచ్చేమో కానీ నా అంతరంగం సౌందర్యంగా ఉంది, కేదారు వారి గుడారముల వలె ఉంది అంటుంది. సరే, చరిత్రలోకి వెళ్తే కేదారు ఎవరు, ఎందుకు ఈమె వారి గుడారాలతో పోల్చుకుంటుంది, వారికున్న గొప్పతనం ఏమిటి అని ఆలోచిస్తే చరిత్రలో నుంచి మనం గమనించినట్లయితే కేదారు అనే ఆయన అబ్రహాము కుమారుడైనటువంటి మొదటి సంతానం ఇస్మాయేలుకి పుట్టిన రెండవ కుమారుని పేరు కేదారు. అబ్రహాము వంశస్థుడు, అరబ్బీ సంబంధమైన ముస్లిం సంబంధించినటువంటి వాడు, యూదుడు కాదు. ప్రియులారా, వీరు సంచారకులు. వీరు అరబ్ దేశంలో ఉత్తర పాలస్తీనాకు బార్డర్లో వీరు బ్రతికారని చరిత్ర చెబుతూ ఉంది. ఈ కేదారు వారి యొక్క గుడారాలు చాలా అందమైనవి. కేదారు అనగా డార్క్ అనేటువంటి మాట, నల్లది లేక మరి ప్రియులరా డార్క్ రంగు కలిగింది, చీకటి అని అర్థమిస్తూ ఉంది. అంటే ముదురు రంగులో వీరి శరీరము కావచ్చు, వారు వేసుకున్న టెంట్లు కావచ్చు, ముదురు రంగులో ఉండేటువంటి అందమైనటువంటి గుడారాలట వెళ్ళి. అందుకే ఈమె నల్లగా ఉందేమో, ఆ టెంట్స్కి ఈమె పోల్చుకుంటా ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇంతకీ ఈ కేదారు గురించి చరిత్ర బైబిల్ ఏం చెప్తుంది? ఒక 7 విషయాలు ఉన్నాయి, వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన సంగతులు. ఈమె అందుకే వారికి పోల్చుకుంటూ ఉంది. చూద్దాం. మొదట ఆదికాండము 25వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 25. కేదారు అనేటువంటి ఇస్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయతు, కేదారు అర్బాయేలు లైట్ లైన్ అమ్మా, లైట్ లైన్. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, వాస్తవానికి ఇస్మాయేలు శాపగ్రస్తమైన అనుభవంలోకి వెళ్ళినా వారి కుమారులు మాత్రం ఏమయ్యారట? దీవించబడ్డారు. మంచి కోటలు, మంచి ఇండ్లు, మంచి చక్కని 12 మంది రాజులు వారి గర్భములో నుంచి వచ్చారు. ప్రియులారా, హాగరుతో దేవుడు ఏమన్నాడంటే, నేను కూడా ఈ ఇస్మాయేలుని వర్ధిల్లా చేస్తాను, బాధపడకు అని చెప్పాడు ఆ రోజు తండ్రి అయిన దేవుడు. ప్రియులారా, ఈ కేదారు వారిలో నుంచి మొదట మనం నేర్చుకుంటుంది ఏంటంటే, శపితమైన దాంట్లో నుండి దీవెన వచ్చింది. కేదారు వారు ఇస్మాయిల్ సంతానములో ఈ కుమారులు దీవించబడిన వారుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే వీరు పట్టణాల్లోనూ తర్వాత కాలంలో చాలా గొప్పవారైనట్లుగా చరిత్ర మనకు చెప్తూ ఉంది. అందుకే ఈ యొక్క షోలమితి ఏమని చెప్తుందంటే, నా సౌందర్యం ఎలాంటిదంటే కేదారు వారి అంతా ఈమె శాపగ్రస్తమైంది కాదు, ఆశీర్వదించబడిన దానను. మనం శపించబడిన వారం కాము. మన పాపము, మన శాపమంతా ప్రభువు తీసుకున్నాడు సిలువలో. ఆ శాపాన్ని, మన శాపాన్ని దీవెనగా మార్చేశాడు ప్రభువు. అందుకనే దీవెన అనుభవంలో ఉన్నది గనక నేను నల్లగా ఉండవచ్చు, కానీ నా అంతరంగము దీవించబడిన సౌందర్యము కలిగింది అని చెప్తూ ఉంది. ప్రియులారా, మనం
శపించబడిన వారంగా ఉండరాదు అనే మాట ఇక్కడ బైబిల్ పండితులు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. ప్రియులారా, చూడండి ఒక మాట, మన దేవుడు ఎలాంటి వాడంటే, బహుశా నెహెమ్యా గ్రంథమా 9వ అధ్యాయం అనుకుంటా, మన దేవుడట దీవెనను శాపమును దీవెనగా మార్చేశాడు. ఎన్నో అధ్యాయములు ఉందంటే అది మనం చూస్తాము. అమ్మ, దీవించి శిష్యులను దేవలోకమేగినావు, దీవించి శిష్యులను దేవలోకమేగినావు, రక్షక నా వందనాలు, శ్రీ రక్షక నా వందనాలు. చదువమ్మా. ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్లు కనబడను. చూడండి, ఈరోజు లోకం ఎదుట చుట్టూ ఉన్న ప్రజల మధ్య మనము శపించబడిన వారముగా, ఏమీ లేని వారముగా, అన్నీ కోల్పోయిన వారముగా, ఒకవేళ మన ప్రజలు చుట్టూ ఉన్న ప్రజలకు మనం కనబడవచ్చు. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్నాము గనక, ఆ రక్తములో కడగబడ్డాం గనక మనం ఎవరం? ఆశీర్వదించబడిన వారం, శపించబడిన వారమని లోకం అనుకుంటా ఉంది. మనకేమీ లేవని కనుక వాళ్ళు ఏమీ లేని వారు శపించబడ్డారు అనుకుంటుంది. కానీ ప్రభువుని బట్టి మనం ఎవరం? మనం ఆశీర్వదించబడిన వారం ప్రభు శిలువ రక్తమును బట్టి. అందుకే ఈ యెరూషలేము కుమార్తెలు మా షోలమితిని అంటారు, నువ్వు నల్లని దానవు అని అంటుంటే, కాదు కాదు నేను సౌందర్య, నీవు రుణస్థురాలు అని అంటే, కాదు కాదు నేను ఐశ్వర్యవంతురాలను, నీవు వ్యాధిగ్రస్తురాలు అంటే, కాదు కాదు నేను నా ప్రభువుని బట్టి ఆరోగ్యవంతురాలను. ఇలా ఈమె సాక్ష్యం ఇస్తా ఉంది. ధైర్యం కోల్పోకండి. కోల్పోయినవన్నీ బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రెండవదిగా మనం చూద్దాం ప్రియులారా. అందుకే ఈమె కేదారు వారి గుడారములు శాపం పోగొట్టుకుని దీవించబడినట్లుగా మనం చూస్తాము. వారు అందుకేమి పోల్చుకుంటుంది. దీవెన ఎంత శ్రేష్టమైనదో కదా ప్రియులారా. రెండవదిగా యెషయా గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. 21వ అధ్యాయం
జత జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చి ఒంటెలను, వరుసగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును. అమ్మా, నిదానించి చూచును. సింహము గర్జించినట్టు కేకలు వేసి, నా ఏలినవాడా, పగటి వేళ నేను ఇచ్చామను కావలి బురుజు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయుచున్నాను. ఇదిగో జత జతలుగా రౌతులు దండు వచ్చుచున్నది అని చెప్పాను. చూడండి, ఈ అధ్యాయములో కేదారీయుల గురించి వ్రాయబడింది. వారి గురించిన మాట ఏంటంటే, కేదారీయులట రౌతులు కలిగి బలాఢ్యులుగా ఉన్నారట. ఎవరండి వాళ్ళు? బలాఢ్యులు, బలమైన వారు అని అర్థం. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటా మాట? 11వ అధ్యాయం అనుకుంటా, దానియేలు గ్రంథం. తమ దేవుని కలిగిన వారు బలము గలవారై ఉంటారనే మాట అక్కడ వ్రాయబడింది. అమ్మా, 32 ఎన్నో అధ్యాయం చెప్పండి అమ్మా? 11:32 చదువుదాం. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. చూడండి ప్రియులారా, ఇక్కడ కేదారీయులు దీవించబడిన వారై ఉన్నారు. కేదారీయులు బలాఢ్యులను, వారు యుద్ధములో నైపుణ్యం కలిగినటువంటి రౌతులు కలిగిన వారుగా ఉన్నట్లుగా చరిత్రకారులు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనము బలహీనులము కాదు. లోకము దృష్టిలో మనం బలహీనులం, వెర్రివారం, ఏమీ చేతగాని వారం, ఏమీ లేని వారంగా వారు చూస్తూ ఉన్నారు యెరూషలేము కుమార్తెలాంటి వారు. కానీ ఏమంటది? నేను సౌందర్యవంతరాలను, కేదారు వారి గుడారముల వలె సౌందర్యవంతరాలను. కేదారు దీవించబడింది, కేదారు గుడారాలు దీవించబడ్డాయి. కేదారీయులు బలాఢ్యులను, రౌతులు కలిగిన వారుగా ఉన్నారు. యుద్ధములు చాలా శక్తి కలిగిన వారుగా మనం చూస్తూ ఉంటాం. అందుకని రెండవ రాకడ సిద్ధపడే మనము పరిశుద్ధాత్మ శక్తిని కలిగి, ప్రభు యొక్క బలం కలిగి మనం బలాఢ్యులుగా ఉండాలి, బలహీనలుగా ఉండకూడదు. ప్రియులారా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 10వ వచనాన్ని చదువుదాం. 6వ అధ్యాయం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆయన యందు మనం ఏమై ఉండాలట? బలవంతులుగా ఉండాలి. ఈమె బలం సొలొమోనే. ఈ సొలొమతి బలం ఎవరండి? సొలొమోనే. సంఘమైన వధువైన మన బలం ఎవరు? ప్రభువైన మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఆయన సిలువే, ఆయన పునరుత్థానమే, ఆయనలో ఉన్న ఆత్మే మనకు బలము, శక్తి ఉన్నది. ప్రియులారా, ఆయన వాక్యమే మనకు బలం. ప్రియులారా, మనం బలవంతులం. చూడండి, మీకు కావాలంటే ప్రియులారా, యోహాను మొదటి పత్రిక మనం చూద్దాం. లేఖనాల్లో మనం ఎలా చూస్తూ ఉంటాము, అక్కడ ఏమని వ్రాయబడిందంటే, యవనస్తుల గురించి చెప్తూ రెండవ అధ్యాయం 13వ వచనం, అక్కడ రెండవ భాగం నుంచి చదివేయమ్మా. యవనస్తులారా, మీరు దుష్టిని జయించున్నారు గనుక మీకు రాయిచున్నాను. చూడండి 14వ వచనములో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు. మీరు ఎవరిని జయించారు? దుష్టిని జయించారు. యవనస్తులు. యేసు యవన రక్తం మనలో ప్రవహిస్తుంది, యవన బలం మనలో ఉన్నది. అందుకే దేవుని వాక్యం మనలో ఉంది గనుకనే యవన చేస్తున్నా మనం. దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో వారు బలవంతులండి, బలాఢ్యులు. ప్రియులారా గమనించండి, వాక్యము ఎవరిలో ఉంటుందో వారు ఎవరట? బలాఢ్యులు. వారు దుష్టిని జయించగలరు, వాక్యానుసారంగా జీవించేవారు. ప్రియులారా, అంత మాత్రమే కాదు,
ప్రియులరా, వాక్యం ఎవరు? దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్న వాక్యము నీ అంతరంగంలోను, నీ మనసులోను, నీ యొక్క చేతలలోను ఉన్నట్లయితే మనం మరి చాలా బలాఢ్యులము. మనము సాతానుతో యుద్ధము చేయగలం. ప్రపంచ క్రైస్తవ సంఘములో సాతానుతో యుద్ధం చేసే సంఘం ఏదండి అమ్మా? సాతాన్ని నిత్యము ప్రతి దినము సాతాన్ని ఎదిరించగలిగిన శక్తి. అందుకనే దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. శ్రమలు ఒక ఇబ్బంది, సాతాను సంబంధమైనవి. ఆర్థిక ఇబ్బందులు, రకరకాల వ్యాధులు, ఇవన్నీ ఎవరి సరుకు? అపవాదివి. ఈ లోకంలో ఉన్నాం గనుక మనము ప్రభువుని బట్టి బలం తెచ్చుకోవాలి. బలహీనుడు ఏమనుకోవాలట? చదువుదాం, బైబిల్ ఎలా చెప్తోంది. లేఖనాలు చదువుదాం. ఎక్కడ చదువుదాం? ఎన్నో అధ్యాయం చదువుదాం. బలహీనుడు బలాఢ్యుడని అనుకోవాలి. చెప్పాలి, టక్కన వచ్చేది. చదువమ్మా. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, కోట కత్తులు చేసి ఈటలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుని అనుకొనవలెను. చూడండి ప్రియులారా, బలహీనులు ఏమనుకోవాలి? బలాఢ్యులు అనుకోవాలి. ఏ ఇబ్బందులు ఏమీ లేవు మనకి. ఏమీ లేకపోయినా నాకు బలాఢ్యుడైన దేవుని కలిగి ఉన్నాను. సమస్యలున్నా నాకు బలమైన దేవుడు ఉన్నాడు. ఇలా మనల్ని మనం ధైర్యపరుచుకోవాలి. మనల్ని ఎవరు ధైర్యపరచలేరు. వాక్యమే మనల్ని ఏం చేయాలి? ధైర్యపరచాలి. ప్రియులారా, బాధలు మనం కృంగదీయలేవు, సమస్యలు మనం బలహీనపరచలేవు. కాబట్టి మన విశ్వాసాన్ని పెంచుకుందాము. ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి, ప్రభువును బట్టి, ప్రభు ఆత్మను బట్టి, ప్రభు రక్తమును బట్టి, ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన ఆత్మీయ యుద్ధోపకరణలను బట్టి మనం బలాఢ్యులం అవుదాం ప్రభు యొక్క శక్తిని బట్టి. అందుకనే పౌలు అంటాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఈ స్త్రీ ఒకవైపు యెరూషలేము కుమార్తెలు ఈమెను బలహీనపరుస్తున్నారు, గుచ్చుతూ ఉన్నారు, పొడుస్తూ ఉన్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఈమంటది ధైర్యంగా, నేను నల్లని దానినే, కానీ కేదారు వారి గుడారముల వలె నేను సౌందర్య. ఎందుకంటే కేదారు బలాఢ్యులు, బలహీనులు కారు. ఈమె బలమైంది ఆత్మీయ జీవితంలో. శరీరాన్ని బట్టి నల్లగా ఉండవచ్చు, కానీ ఆత్మను బట్టి ఈమె ఎవరు? చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈమె చాలా బలాఢ్యురాలు. ఈ 21వ యెషయా గ్రంథం 13వ వచనములో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలించండి. కేదారు గురించి వ్రాయబడింది. 21వ అధ్యాయం 16వ వచనములోను, అలాగే యెషయా గ్రంథం 42:11లోను, మరి 6వ అధ్యాయము 7వ వచనములోను, అలాగే 27-21లోను ఈ మాటలు ఒకసారి పరిశీలన చేయండి ప్రియులారా. కాబట్టి మన ప్రభు ఎవరు? పాపమును జయించిన బలాఢ్యుడు, శాపము జయించిన బలాఢ్యుడు, మరణము జయించిన, అపవాదిని జయించిన, లోకాన్ని జయించిన బలాఢ్యుడు. ఆయన బలమే మనకి, ఆయనే మన బలం. నా తండ్రే నా బలం, నా దేవుడే నా బలం. ప్రియులారా, ఈమెకున్న ధైర్యము సొలొమోను సూలమెత్తికి, సంఘానుకున్న ధైర్యము మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు. కాబట్టి ఈమె ఈ కేదారు వారితో, ఆ గుడారాలతో పోల్చుకుంటుంది. కేదారు వారు సామాన్యమైన వారు కాదు. మూడవది చూద్దాము, కేదారు గురించిన ప్రస్తావన. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనం. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరచి గొప్ప చేసెను. ఆయనను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయను. చూడండి ప్రియులారా, కేదారీయులను గూర్చి వ్రాయబడింది ఇక్కడ కూడా. కేదారీయులట ప్రభువుని ఘనపరిచారట, ప్రభువుని కీర్తించారట, ప్రభువుని గొప్ప చేశారట, ప్రభువునట పొగిడి ఆయనను ఆరాధించారట. ఎవరు?
కేదారీయులు. ఎంత గొప్ప అనుభవం అండి ప్రియులారా. ప్రభువుని గణపరిచినటువంటి అనుభవం కేదారీలో ఉంది. అందుకనే ఈమె నా ప్రాణప్రియుడు, నావాడు, అతను అందరిలో అతి సుందరుడు, 10,000 అతి సుందరుడు అని ఆమె ఆ ప్రియుడిని ఏం చేస్తుంది? ఈమె పొగుడుతూ ఉంది. ప్రియులారా, నీ సౌందర్యం నువ్వు ఆరాధించట్లో ఉంటుంది. నువ్వు ప్రభువుని ఎంత గొప్ప చేస్తావో నీ ఆత్మీయ పురుషుడు అంత బలపడతా ఉంటాడు. అంత సౌందర్యవంతురాలుగా తయారవుతాం. దైవజనుడు అన్నాడు, స్తుతి మన స్థితిని మారుస్తుంది. మనకి ఏ పరిస్థితులున్నా, ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ప్రభువుని ఏం చేయాలి? స్తుతించడం మానకూడదు. ప్రియులారా, మనం పాడతాం కదా, ఏంటి అమ్మా? స్తుతించుట మానను. పాడండి ఆ చరణం ఒకసారి. కాబట్టి ప్రభువునందు దేవుని పిల్లారా, ఏది జరిగినా అనుకూలమైన ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల్లో మన ప్రభువుని గణపరచాలి. నన్ను గణపరచు అని అందు నేనేం చేస్తానట? గణపరుస్తానని ప్రభువు చెప్తున్నాడు. బాధలున్నా, కష్టాలున్నా, శ్రమలు ఉన్నా భయపడకండి, ప్రభుని స్తుతించండి. అందుకే దైవజనుడు అన్నాడు, ఇక్కడ స్తుతి సాగదు, ఈ లోకములో ఏం సాగదు? ఇబ్బందులు మనం స్తుతి చేయనివ్వవు, బాధలు మనం స్తుతి చేయనివ్వవు, కష్టాలు అలల వలె మనల్ని తాకుతున్నప్పుడు మనము ప్రార్థించలేకపోతూ ఉంటాం, స్తుతించలేకపోతాం. కానీ పన్నుగట్టుకుని ఇక్కడే మనం స్తుతి చేస్తే ఎక్కడ లేని శ్రమలు ఏమైపోతాయట? ముక్కలైపోతాయి అనే మాట దైవజనుడు చక్కగా వ్రాస్తూ ఉంటాడు. ఇక్కడ స్తుతి సాగదు, మనము వెళ్ళు ఇక్కడనే స్తుతి. మరొక అనుభవం చూద్దాం. అందుకే ఈ షులమితి నా సౌందర్యము ఎలాంటిదట? కేదారు వారి గుడారములు, కేదారి వారి గుడారములో స్తుతి ఉన్నది. అందుకే అంత సౌందర్యం. మన దేహం అనే అంతరంగములో స్తుతి అనే దీపం వెలుగుతూ ఉంటే ఆ లోపల ప్రకాశమానమైన వెలుగు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, టెంట్లో మీరు చక్కని ఆ ట్రాన్స్పరెంట్ టెంట్లో క్యాండిల్ కానీ లైట్ కానీ పెట్టి రాత్రిపూట చూడండి, బయటికి ఎలా కనపడుతుంది? చాలా అందంగా ఆ లైట్, ఆ యొక్క లైట్నింగ్, ఆ చక్కని వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే ఈ మంటది నా అంతరంగంలో స్తుతి దీపం ఉన్నది గనుక, కేదారు వారి గుడారాలలో స్తుతి ఉన్నది గనుక, గణపరచడం ఉన్నది గనుక నేను అంత అందంగా ఉన్నాను అని చెప్తుంది. స్తుతించేవారు ఆత్మీయ సౌందర్యవంతులు. ఇక 4వదిగా యెషయా గ్రంథం 60:7 కూడా కేదారు గురించి ప్రస్తావన ఉన్నది. చదవండి 67. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నయు కూడుకొనుచు
నెబాయోతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించదను. చూడండి ప్రియులరా, కేదారీలు ఏమి కలిగి ఉన్నారట? గొర్రెల మందలను కలిగి ఉన్నారు, పొట్టేళ్ల మందలను కలిగి ఉన్నారు. ఆ గొర్రెలు ఆ పొట్టేళ్ళునట దేవుని బలిపీఠం మీద బలి వేస్తారట వాళ్ళు. ఆహా, ఎంత అనుభవం అండి! కేదారీలు వారి యొక్క మందలలో ఉన్న శ్రేష్టమైన గొర్రెలను, శ్రేష్టమైన పొట్టేళ్లను దేవుని బలిపీఠం మీద ఏం చేస్తారట? బలి అర్పణ చేస్తారు. ఎంత మంచి అనుభవం! ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈమె సౌందర్యం ఎక్కడ ఉన్నది అనంటే ఈమె బలి అయిపోతూ ఉన్నది, బలి అయిపోతూ ఉన్నది. బలి వేసినప్పుడు దేవుడు చాలా ఇష్టంగా ఆగ్రహిస్తాడట. పాత నిబంధనలు 5 బలులు ఉన్నాయి ప్రియులరా. బలి అర్పణ, సాక్రిఫైస్. ప్రియులరా, ఈమె తన ప్రియునికి తన అందాన్ని, తన సౌందర్యాన్ని సాక్రిఫైస్ చేసేసింది. ఈమె బలి చేసింది. సొలొమోనుకు ఈమె అందాన్ని, ఈమె సౌందర్యాన్ని అప్పగించేసింది. ఎంత మంచి అనుభవం ప్రియులరా. బైబిల్ అంటది కొన్ని 3 బలుల గురించి నేను మీతో మాట్లాడతాను, నూతన నిబంధన బలుల గురించి. ప్రియులరా, మనం కూడా బలి అవ్వాలి. అంటే ఒకప్పుడు పాప పరిహారం కొరకు ఎడ్లను, కోడెలను, మేకలను మరి బలిచ్చారు. ఆ బలి కాదండి, 3 రకాల బలులు కొత్త నిబంధనలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. పాత నిబంధనలు కూడా ఒక బలి గురించి మొదలు నేర్చుకుందాం. లేఖనాలు ప్రకారంగా కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 51:17 చదువుదాం. మొదట 51:17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూడండి ప్రియులరా, మనం ఇప్పుడు బలి అవసరం లేదు. పాపరిహారం గారు యేసు ప్రభువే బలి అయిపోయాడు. కానీ నీవు బైబిల్ ఏం చెప్తుంది? విరిగిన నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. అవును, శ్రమలలో నలిగిపోతున్నావా? కురింగిపోతున్నావా? బాధల్లో దుఃఖపడుతున్నావా? ఆదరణ లేక గాలివానుల చేత కొట్టబడుతున్నావా? నిన్ను ఎన్నో ఇబ్బందులు చుట్టుముట్టాయా? చక్కెర బంధములో ఉన్నావా? ప్రభు అంటాడు, నీవు నాకు ఇష్టం. శ్రమలలో ఉన్నవారు ఆయనకు అదే ఇష్టమైన బలి. ప్రియులారా, ఇంకా కావాలంటే అలాంటి వారి దగ్గరికే ప్రభు వస్తున్నాడు. అక్కడే దేవుడు నివాసం ఉంటున్నాడు. ఆ బాధల్లో కురిగిపోతున్న వారిని ఆదరించడానికి, వాదార్చడానికి, ప్రభు వారి ధైర్యపరచడానికి వారి దగ్గరకు వచ్చేస్తున్నాడు. పరలోక సింహాసనం విడిచిపెట్టి కృంగిపోయిన వారి దగ్గరకు వస్తున్నాడు. బాధలున్న వారి దగ్గరకు వస్తున్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారిని ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. చూడండి, పరలోకంలో ఉండవలసిన దేవుడు ఎక్కడుంటున్నాడు? బాధలలో విరిగిపోయి, సమస్యల్లో నలిగిపోతూ, ఎలా బయటికి రావాలో ఆలోచన లేక సతమతం అయిపోతూ, అలాంటి కృంగిపోయిన వారిని బలపరచడానికి, పడిపోయిన వారిని లేవనెత్తడానికి ఆయన వారి మధ్యకు వస్తున్నాడు. ఇలా యెరూషలేము కుమార్తెలు ఎంతగా నిందించినా కృంగిపోతున్న ఈమె అంటది ధైర్యం తెచ్చుకొని, నేను నల్లని దాన్నైనా సౌందర్యవంతురాలను, నేను కెదారు వారి గుడారముల వలె సౌందర్యవంతురాలని ధైర్యముగా ఆమె ప్రియుడి మీద ఉన్న విశ్వాసముతో చెప్తూ ఉన్నది. ప్రియులారా, ఆలోచిద్దాం. బాధలు ఎల్లకాలం ఉంటాయా?
దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, కష్టాలు చుట్టాలు లాంటివి. మన ఈ కష్టాలు మంచి మిత్రులు, స్నేహితులు అన్నాడు దైవజనుడు. కష్టాలు రాబోయే కాలానికి సోపానాలు, మంచి భవిష్యత్తును, కష్టం వెనక ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ప్రియులారా, బాధపడకండి, ధైర్యంగా ఉండండి, ఓపిక తెచ్చుకుందాం, సహనం తెచ్చుకుందాం, విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రభువును బట్టి, ప్రాణప్రియుని బట్టి, ఆయన పునరుత్థానాన్ని బట్టి, ఆయన అన్నిటిని జయించాడు గనుక మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడని ధైర్యం తెచ్చుకుందాం ప్రభునందు. ప్రియులారా, రెండవదిగా బలి అర్పణ అంటే ఏంటో చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం ప్రియులారా, మొదటి వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోనండి. సాక్రిఫైస్ అంటే బలి. మనం బలి దేవునికి ఇవ్వాలి. ఏంటి? విరిగిన మనస్సు. రెండవది, మన శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. ఇదొక బలి. ప్రభునందు ప్రియమ దేవుని పిల్లారా, మన దేహాన్ని ప్రభువుకి ఇచ్చామా? అప్పుడు నీవు చెప్పగలవు, నేను నల్లగా ఉన్న నా అంతరంగము సౌందర్య కేదారు వారి యొక్క గుడారం వాళ్ళే, వారి గొర్రె మందలు, వారికి కలిగిన వాటిని ప్రభు బలిపీఠమే తీసుకొచ్చి కానుకగా అర్పించేవారు. ప్రేమనందు దేవుని పిల్లారా, ఈమె తన దేహాన్ని, తన అంతరంగాన్ని, తన మనసును సొలొమోనుకి ఇచ్చేసింది. అలాగే సంఘమైన మనం మన ప్రాణప్రియుడైన ప్రభువుకి సమస్తమును ఆయనకి ఏం చేయాలి? సమర్పించాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక చక్కని పాట ఉంటుంది, నా సమస్తమా అనే పాట. అక్కడ చక్కగా ఉంటుంది, నా సమస్తము అనేటువంటి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పాడుకోండి. అలాగే దైవజనుడు దేవదాసయ్య గారు అంటారు, తనువంతటినిచ్చే దానగుణం నాకు నీకు ఏమి ఇవ్వగలనని పాటలు అంటాడు. తనువంతటిని ఇచ్చివేయు. ఎవరికి ఇచ్చేయాలి? మన తనాన్ని, మన శరీరాన్ని దేవుని ఆత్మకాలంగా ఇచ్చివేయాలి. అందుకనే ఈమె, వీరు సౌందర్యవంతులు, వీరి గుడారాలు. ఎందుకంటే వారి గుడారములో బలి అర్పణ ఉంది, పాప క్షమాపణ ఉన్నది, రక్త ప్రోక్షణ ఉన్నది. ఈమె అందుకే కేదారు వారి గుడారాలుగా పోల్చుకుంటూ ఉన్నది. ప్రియులారా, మరొక బలి అర్పణ చూద్దాం. ఏంటి బలి అర్పణ? ఏంటి సాక్రిఫైస్ అంటే? ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలం అర్పించదము. చూడండి ప్రియులారా, నాలుకతో ఇదొక త్యాగ ఫలం, సాక్రిఫైస్, బలి. ఇందా చెప్పుకున్నాం, వారు దేవుని స్తుతించువారని. మన నాలుకతో మనం ఏం చేయాలి? ఎప్పుడును యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో రాత్రి పగళ్ళు, ఎప్పుడు మెలుకు వస్తే అప్పుడు సిలువ గుర్తు, ఎప్పుడు లేస్తే, ఎప్పుడు మెలుకొస్తే అప్పుడు సిలువ గుర్తు వేసుకోండి. ప్రియులారా, గమనించాడు, అదే మనకు రక్ష, అదే మనకు కాపుదల. కాబట్టి ప్రభునందు ప్రియమని దేవుని పిల్లారా, స్తుతి యాగం అనేది ఒక బలి అర్పణ. ఏంటమ్మది? ఒక సమర్పణ. మనం ఎప్పుడు కూడా స్తుతి సమాజములో ఒక సభ్యులుగా మనం చేరాలి. 4 విషయాలు చెప్పుకున్నాం. కేదారు వారు గొర్రెల కాపరులు. వారు మందలు కలిగి, పొటేళ్లు కలిగి, గొర్రెలు కలిగి, వారు దేవుని బలిపేట మీద బలి అర్పించే అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈ మట్టి స్థితి కలిగి ఉన్నది. 5వదిగా మనం గమనించినట్లయితే ఎస్కేలు గ్రంథము 27వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది. ఇంకొక 2 మాటలు, అమ్మా, అరబీయులను కేదారు అధిపతులందరూ నీతో వర్తకము చేయుదురు, వారి గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, మేకలను ఇచ్చి నీవు సరుకులను కొనుక్కొందురు. చూడండి ప్రియులారా, కేదారీయులు వ్యాపారం చేసేటువంటి స్థితి కలిగి ఉన్నారు. వ్యాపారస్తులు. వారు గొర్రెలను, పొట్టేళ్లను ఇచ్చట, వారు కావలసిన వాటిని ఏం చేసేవారు? కొనుక్కునేవారు. ప్రియులారా, గమనించండి, ఈ కేదారీయులు వర్తకులు. ఎవరమ్మా?
వర్తకము చేసేవారు. ఎంత అనుభవం! వ్యాపారం చేసుకోవడం. చాలామంది మన సంఘంలో బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. కొన్ని వారికి దేవుడు బలపరిచిన దాన్ని బట్టి వ్యాపారాలు చేస్తున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గమనించండి, వర్తకులు అనే మాట గుర్తించండి. మరి మనమెవరం? సువార్తికులం. మనమెవరమమ్మా? సువార్తికులం. వర్తకులు, వర్తకం అంటే వ్యాపారం చేసేవాళ్ళం. ప్రియులారా, మన సువార్తను అనేకులకి అందించేవారం. ప్రియులారా, గమనించండి. అందుకే వీరు చాలా గొప్పవారు. వ్యాపారం చేసి గొప్ప స్థితికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనం కూడా దేవుని పనిలో మనం ఏమై ఉండాలి? నిమగ్నమై ఉండాలి. ఈమె తన ప్రియుని గురించి చాటింది. ఎవరి గురించి చాటింది? ప్రియుడు గురించి చాటింది. నా ప్రియుడు బలాండవాడు, నా ప్రియుడు 10,000 మందులు అతి సుందరుడు. మరి మన ప్రాణప్రియుడిని యేసుని గురించి మనం చెప్పొద్దా? మన సువార్తికులుగా మారాలి. మనం ఎలాగా మారాలమ్మా? దైవజనుడు దేవదాసే గారు అన్నారు, దినములు ఒక్కరికైనా ప్రభువుని పరిచయం చేయండి అన్నారు ఆయన కాలంలో. ప్రియులారా, ఇప్పుడు మనం ఆ పని చేయలేకపోతున్నాం. మనం ప్రమాదంలో ఉన్నాం. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ప్రియులారా, కనీసం మనం పత్రిక సేవ అయినా మనం చేయాలి. ఈ పనిలో మనం బలహీనలుగా ఉన్నామని ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఈ కెదారీయుల యొక్క గుడారాలుగా పోల్చుకోవడానికి కారణము ఇంత ఖ్యాతి వాళ్ళకు ఉన్నది. ప్రియులారా, మరొకటి చూద్దాం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథం 49, 20. నెబుకద్నెజరు చూడండి ప్రియులారా, కేదారు గురించి ఒక హెచ్చరిక ఉన్నది. ఏంటంటే, బబులోను రాజు ఈ కేదారీల మందలను సమస్తమును ఏం చేశాడు? దోచుకున్నాడు. ఏం చేశాడమ్మా? దోచుకున్నాడు. ఈమె కూడా, ఈ షూలమితి కూడా పట్టణములోకి వెళ్ళినప్పుడు ఈమె కొంత దోచబడింది. పరమగీతం చదివితే అక్కడ చెప్తూ ఉంటది. దోచబడింది. ప్రియులారా, కోల్చబడింది, పట్టబడింది. ప్రియులారా, గమనించండి. ఇక్కడ ఈ అనుభవాన్ని మనం ఎలా నేర్చుకోవాలండి? హెచ్చరికగా, ఒకవేళ మన బలహీనతను బట్టు, ఒకవేళ మన అవిధేయతను బట్టు, ఒకవేళ మనం భక్తిలో ఆత్మీయంగా బలపడినందును బట్టు, మన భక్తిని బట్టు ఏదైనా కొన్నిసార్లు కోల్పోవచ్చు. మనం ఏమవ్వచ్చు? కోల్పోవచ్చు. కోల్పోయామని బాధపడకండి. సాతాను మన దగ్గర దొంగిలించవచ్చు, మన ప్రార్థనను దొంగిలించవచ్చు. కొన్నిసార్లు బాధలు ఎక్కువైపోతే ప్రార్థన మానేస్తాం. అప్పుడు ఎవరు దొంగిలించారు నీ దగ్గర నుంచి ప్రార్థన? సమస్య పెట్టి చూపించి నీ దగ్గర నీ విలువైన సొత్తు ప్రార్థన అనే గొప్ప ఆస్తిని పోగొట్టేసింది. కొన్నిసార్లు బాధలు బట్టి ఆరాధనకి నేను గుడికి వెళ్ళను. దేవుడు నాకేం చేశాడు? నాకేం అన్యాయం? దేవుడు మేలు చేశాడా? ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాను, ఇన్ని రకాల ఉపవాసాలు చేశాను, అందుకే నేను గుడి మానేస్తానని చెప్పి కొంతమంది చర్చి మానేస్తారు. అపవాది ఈ బాధలను చూపించి విలువైన ఆరాధనను అనే ఆస్తిని వారి నుంచి పోగొట్టింది. చూసారా ఎంత మంచి అనుభవం? నేను ఈ లోకంలో దేవుని కొరకు బ్రతిగా నాకేమీ లేదని చెప్పి ప్రభుని విడిచిపెట్టి లోకములు కలిసిపోతారు కొంతమంది. ఇవన్నీ అపవాది యొక్క ఫలితాలు. దాన్ని బట్టి మనం కోల్పోతున్న వాటిని అపవాది ఒక్కొక్కటి మనలో నుంచి లాగేసుకుంటున్నప్పుడు మనం మెలకువ కలిగి ఉండాలి. ఎలాగ ఉండాలమ్మా? మెలకువ కలిగి ఉండాలి. కేదారు తర్వాత కాలంలో మరలా వారు కోల్పోయినవన్నీ మరలా సంపాదించుకున్నట్లుగా బైబిల్ చెప్తుంది. ఇందాక పాడాం, కోల్పోయినవన్నీ దేవుడు మనకి తిరిగి ఇస్తాడు. ప్రియులారా, నీవు కోల్పోయిన దానికంటే రెట్టింపు దేవుడు మనకి ఇచ్చే దేవుడు అని బైబిల్ చెప్తా ఉంది. బాధపడొద్దు. ఒకవేళ ఎందుకు కోల్పోయామో, ఎందుకు ఈ సమస్య వచ్చిందో పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో, ఆ సిలువ నీడలో, ఆ పునరుత్థానం ఎదుట
సరి చేసుకొని ప్రభువా నన్ను క్షమించండి అని మరలా మనము రీబిల్డ్ చేసుకోవాలి మన విశ్వాస జీవితాన్ని. ప్రియులారా, కేదారీయులు అలాంటి స్థితి కలిగి ఉన్నారు. ఇది ఒక చిన్న హెచ్చరిక మనకి. సాతాను దోపిడీదారుడు. ఎవరమ్మా? మన ఆత్మీయ సౌందర్యాన్ని, మనకున్న తలాంతులను, ప్రార్థించే తలాంతును, వాక్యం చదివే తలాంతును, మనం స్తుతించే తలాంతును, ఆరాధించే తలాంతులను కాడు కోల్పోతాడు, తీసేస్తాడు మనలో నుంచి. జాగ్రత్త కలిగి ఉందాం. 7వదిగా కీర్తన 120వ కీర్తన 5వ చరణం. ముగింపులోకి వస్తున్నాను నేను. కీర్తన గ్రంథం అయ్యో మెషేకులో అమ్మా పరదేశునై ఉన్నాను, కేదారు గుడారం యొద్ద కాపురమున్నాను, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివాసము ఉంచిన వాడను. నేను కోరునది సమాధానమే, ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు. చూడండి ప్రియులారా, ఈ కేదారిలో ఉన్న మరొక చిన్న బలహీనత ఏంటంటే వీరు గుడారము లేదా కలహప్రియులట. ఏం చేస్తారమ్మా? కలహాలు ఉన్నాయి వీరిలో. ప్రియులారా, ఈ షూలమితికిని సహోదరులకి కలహాలు ఉన్నాయి. షూలమితి సహోదరులు ఈమెతో గొడవలు పడినట్లుగా బైబిల్ మనకు చెప్తూ ఉంది. ప్రియులారా, గమనించండి. మన జీవితంలో కలహాలు సహజంగా వచ్చిన సమాధానాన్ని మనం కోరుకోవాలి. ఏం కోరుకోవాలి మనం? సమాధానం. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య అసమాధానం వస్తుందా రాదా? పెళ్ళైన తర్వాత ఈ ప్రపంచంలో ఏ కుటుంబం మా భార్యకు నాకు చిన్న గొడవ కూడా లేదని చెప్పేవాడు ఎవడైనా ఉంటాడా? గమనించండి ప్రభునందు ప్రియులారా, సహజం. ఈ లోకంలో బ్రతికినంత కాలం ఈ పోరాటాలు, యుద్ధాలు ఉంటాయి. మన యొక్క దినములన్నీ దినములని బైబిల్ చెప్తుంది. అయితే క్రైస్తవులుగా మనం దేనిని కోరుకోవాలి? ఒకవేళ కోపం వచ్చింది, గొడవ వచ్చింది, సూర్య అస్తమించే లోపు మనం ఏమైపోవాలి? సమాధాన పడాలి. ఈమె తన యొక్క సహోదరులతో సమాధాన పడింది. తర్వాత ప్రియులారా, గమనించండి. కేదారీలు తాత్కాలికంగా కలహప్రియులే కానీ వారు శాశ్వతమైన సమాధానాన్ని కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, నేను ముగిస్తున్నాను. అది నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, నేను కేదారు వారి గుడారముల వలె సౌందర్యవంతురాలను. కేదారును గూర్చి మనం ప్రస్తావించిన కేదారు వారి యొక్క జీవితంలో ఇన్ని అనుభవాలు ఉన్నాయి, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, 2 హెచ్చరిక సంబంధమైన లక్షణాలు ఉన్నప్పటికీ కేదారులో ఉన్న మంచిని మనం తీసుకో ఎంత అయినా ఉంది. అందుకే ఈ స్త్రీ మరి ఈ యొక్క షూలమితి కేదారు వారి గుడారములకు తాను పోల్చుకుంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనం కూడా ఇటు అనుభవాలను కలిగి ప్రభుని గణపరుస్తూ ప్రభు వచ్చినప్పుడు ఆ వధువుగా సిద్ధపడి మహిమ మేఘములోనికి వెళ్ళవలసి ఉన్నది. చాలా సంవత్సరాల క్రితం సాధు సుందర్ సింగ్ గారు ఒక టిబెట్ అనే ప్రాంతానికి సువార్త ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నారు. ఏం ప్రకటిస్తూ? సువార్త ప్రకటిస్తూ. ఇది రెవరెండ్ బి అనురాగరాయ్ గారు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను, నాకు తలంపులోకి వచ్చేది. అలా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఒక చోటకు వెళ్తే ఒక గుంపు ఉందంట. చాలామంది గుంపు ఉంది, దూరంగా ఉన్నారు. అక్కడ రోడ్డు పక్కన ఒక కుక్క ఎప్పుడో చచ్చిపోయింది. చనిపోయింది. దాని కళేవరం చూసి వాళ్ళు కంపు అని చూస్తూ పక్క నుంచి వెళ్ళిపోయారు. ఈయన దాన్ని నిదానించి చూస్తే కుక్క యొక్క పై దవడ కింద దవడ పళ్ళ వరుస చాలా చక్కగా అది ప్రకాశిస్తూ చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది అన్నమాట. అప్పుడు ఒక 2 నిమిషాలు సాధు సుందర్ సింగ్ నిలిచి, ఈ కుక్కకు ఇంత మంచి పలువరస ఇచ్చావా దేవా అని దేవుని స్తుతించాడట. అప్పుడు ఆయన పుస్తకంలో రాస్తుంటాడు, ఈ లోకం ఎప్పుడు కూడా చెడునే చూస్తుంది. దేని చూస్తుంది? చెడుని చూస్తుంది.
కానీ నిదానించి మంచి వాళ్లకు చెడులో కూడా మంచిని చూడగలుగుతారు. దేని చూడగలుగుతారు? మంచిని చూస్తారు. అవును, ఈ కేదారీల్లో కలహప్రియులు అనే చిన్న మాట, ఈ కేదారీల్లో దోచబడ్డారనే మాటలు మనం హెచ్చరికగా తీసుకొని కేదారీలో ఉన్న శ్రేష్టమైన గుణాలను మనం సంపాదించుకొని మనము కూడా ఈ స్త్రీ వలె ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి మనం ప్రభు రాకడ సిద్ధపడి ధన్యకరమైన స్థితి పరిశుద్ధ ఆత్మ తండ్రి మనకందరికీ ప్రసాదించును గాక. ఆమేన్.